దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. 118వ కీర్తనలోని కొన్ని అంశాలు మనం చదువుతూ ఉన్నాం. 118వ కీర్తనలో నుంచి కొన్ని సంగతులను మనం ధ్యానం చేస్తున్నాం. కానీ 118వ కీర్తన ధ్యానం చేయటానికి ముందుగా చదువుదాం. చూడండి, 118వ కీర్తన 1 నుండి 3 వచనాలు మనం చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీలు అందురు కాక, ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు కలవారు అందురు కాక. ఈ కీర్తనలో దివ్యమైన సంగతులు, సత్యాలు ఉన్నాయి అని మనం ఆల్రెడీ కొంత మేరకు ధ్యానం చేశాం. ఇందులో భక్తుడైనటువంటి కీర్తనాకారుడు కృతజ్ఞతా భావాన్ని చెప్పే ప్రారంభం ఉంది కదండి. థ్యాంక్స్ గివింగ్ ఉంది ఈ కీర్తనలో. ఒక విశ్వాసి జీవితంలో 4 అనుభవాలని ఈ కీర్తనలో మనం చూడవచ్చు. 1, కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పటం. ప్రభువా నీకు థ్యాంక్ యూ అని చెప్పేది ఒక విశ్వాసి జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయమైన సత్యం కదా. కృతజ్ఞత లేకుండా ఒక విశ్వాసి ఉండటానికి వీల్లేదు కదా. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు హ్యావ్ అ ఫీలింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్ఫుల్నెస్. కుటుంబంలో, సంఘంలో విశేషంగా ప్రభుపక్షంగా ప్రభువా నీకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, వందనాలు అని చెప్పే అనుభవం ఖచ్చితంగా ఒక విశ్వాసి జీవితంలో ఉండాలి అనేది ఈ కీర్తనలో మనం చూడగలం. మాత్రమే కాదు, లాస్ట్ వీక్ అనుకుంటాను ఆ షీట్స్ మీకు ఇవ్వబడ్డాయి. దానిలో ఈ కీర్తనలో 4 అంశాలు ఏమిటో మనం రాసాం. మొదటిది కృతజ్ఞత చెప్పాలి. రెండవది వెరీ గుడ్, అన్ని ఇరుకు అనుభవాల్లో, అన్ని కష్టమైన సందర్భాల్లో ఒక విశ్వాసి ఏం చేయాలి? వెరీ గుడ్, ప్రార్థన చేయాలి. ఈ కీర్తనలో ఆ భావాలు ఉన్నాయి కదా. 1, అన్ని సమయాలలో ప్రభుకి కృతజ్ఞత చెప్పాలి. 2, అన్ని కష్టాలలో ప్రభుకి ఏం చెప్పాలా? ప్రార్థన చెయ్యాలా. ఇరుకులో ఉన్నాను ప్రభువా, కష్టంలో ఉన్నాను నాయనా, కందిరీగల్లాగా శ్రమలు నా చుట్టూ ఉన్నాయి ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయని అన్ని శ్రమానుభవాల్లో ప్రార్థన చేసే అనుభవం కూడా విశ్వాస జీవితంలో ఉండాలి అనే సత్యం మనం ఈ కీర్తనలో నేర్చుకోవచ్చు. మాత్రమే కాదు, కృతజ్ఞతతో పాటుగా ప్రార్థనా జీవితం మనలో ఉన్నప్పుడు శ్రమలు తొలగిపోతాయి కదా, కష్టాలు తొలగిపోతాయి. ప్రార్థన అనుభవాలు స్తుతులు అనుభవాలుగా మార్చబడతాయి. విజయాలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. సాహస కార్యాలు చేసి ప్రభు అనుకొనని అద్భుతాలు చేస్తాడు. అప్పుడు విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలంట? వెరీ గుడ్, ప్రభుకి స్తుతి చెల్లించాలి, లేకపోతే మహిమపరచాలి. సాక్ష్యం చెప్తున్నాడు కదా, ప్రభువా నీకే మహిమ. గొప్పతనం కలిగినప్పుడు, ఆశీర్వాదాలు కలిగినప్పుడు, దీవెనలు పొందుకున్నప్పుడు నా గొప్పతనం నా వలన జరిగింది అని అతిశయపడటం విశ్వాస జీవితానికి తగిన మాట కాదు కదండి. ప్రభువా నువ్వు చేసావు ఇది, అయ్యా ఇది నీకు చెందింది, మహిమ నీకే, ఘనత నీకే, నా డబ్బులన్నీ నీయే, నా ఆస్తంతా నీదే, నా యవ్వనం నీదే, నా బలం నీదే, నా సర్వం నీకే అని ప్రభుని మహిమపరిచే అనుభవం విశ్వాసికి ఉండాలి అనే సత్యం ఈ కీర్తనలో మనం చూస్తాం. అంటే ఈ కీర్తన మనం ఆల్రెడీ చదివాం కాబట్టి నేను వాటిని బ్రీఫ్గా మీకు చెప్తున్నాను. అన్ని సమయాల్లో ప్రభుకి స్తుతి చెప్పాలి, అన్ని కష్టాల్లో ప్రభుకి ప్రార్థన చేయాలి, అన్ని విజయాలలో ప్రభువుని మహిమపరచాలి కదా. ఆఖరిగా ఈ కీర్తనలో ఏముందంటే, విసర్జించబడిన రాయి మూలకు తలరాయి అయ్యింది అని ఆ కీర్తనలో మనం ఆఖరి భాగంలో చూస్తాం. అన్ని అనుభవాల్లో మన ప్రభుని మనం చూడాలి కదా. అన్ని అనుభవాల్లో, అది ఒంటరితనమైన, అపజయమైన, అనారోగ్యమైన, కష్టమైన, నిందైన, ఎటువంటి అనుభవమైనా కానీ
ప్రతి అనుభవంలో ఎవరిని చూస్తే ధైర్యం, ఎవరిని చూస్తే ఆదరణ, ఎవరి వలన మనకు తృప్తి కలిగిద్దంటే ఎవరి వలన కలిగిద్దమ్మా? ప్రభువుని చూస్తేనే కలిగిద్ది కదా. ఒకవేళ ఎవరైనా నేను నెగ్లెక్టెడ్, నేను చాలా ఇంట్లో లేకపోతే ఆఫీస్లో అంతటా నాకు ఏమీ పెద్ద గుర్తింపు లేదు, ఐఎమ్ వెరీ నెగ్లెక్టెడ్ అని అనిపించింది అనుకోండి మనకి, అప్పుడు ఎవరిని చూస్తే మీకు ధైర్యం వచ్చింది? ఎట్లా చూడాలా ప్రభువుని? మంచిగా చెప్పారు, ప్రభువుని చూస్తే వచ్చిద్ది. ఎలా చూడాలా? మన ప్రభు కూడా ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఇంటి డోరు తెరవలేదు, ఇంటి డోర్ కొడుతున్నాడు. ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? నువ్వెవరో మాకు తెలీదు, పో అంటున్నారు. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? అమ్మ చాలా కఠినంగా ఉంటుంది కదా. నెగ్లెక్టెడ్ కదా, విసర్జించబడిన అనుభవం. ఒంటరితనం ఉందనుకోండి, ఒకవేళ మన అనుభవాల్లో చాలా లోన్లీగా ఉంది, లైఫ్ అంతా బోరింగ్గా ఉంది. అసలు ప్రభు జీవితం ఎట్లా ఉంటుందో మీరు గమనించారా ఎప్పుడైనా? మన రక్షకుడైన యేసు ప్రభు వారి జీవితంలో ఒక్క ఫోటోగ్రాఫ్ లేదు తెలుసా మీకు? ఒక్క ఫోటోగ్రాఫ్ లేదంటే ఏం మెమరీ ఉంది, ఏం ఫోటోగ్రాఫ్ ఉంది? ఇప్పుడు నాకేం గుర్తింపు ఉంది? ప్రభు జీవితంలో ఎక్సైటింగ్గా అనిపించింది ఏముంది? ఒక్క సమరయ స్త్రీతో మాట్లాడుతూ ప్రభు నాకు అన్నం కూడా అక్కర్లేదంటాడు. ఆయన మంచి భోజనం లేదు, మంచి ఇల్లు లేదు. మన జీవితంలో ఏదైనా లేని సందర్భంలో, వేదనలో, కష్టంలో, కన్నీళ్లలో ఈయనకు అది ఉంది, ఆయనకి ఇది ఉంది, లేకపోతే పలానా సోదరికి ఇలా ఉంది, పలానా వాళ్ళ జీవితంలో, అలాగా మనం చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే నిరాశ కలిగిద్ది కదా, డిసప్పాయింట్మెంట్ వచ్చిద్ది. మనం విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ ఈరోజు ఉదయకాల సమయంలో వాక్యం, కీర్తన మనకేం నేర్పిస్తుందంటే, మన ప్రభుని చూస్తే మనకేం కలిగిద్దట? ధైర్యం కలిగిద్ది కదా, ఆనందం వచ్చిద్ది, తిరిగి బలపరచబడతాం. అలాగా ఈ కీర్తన మనకేం నేర్పిస్తుందంటే, అన్ని అనుభవాల్లో ప్రభుని చూడాలి అనే సత్యాన్ని ఈ కీర్తనలో మనం చూడగలం. కాబట్టి ఈ కీర్తనను గూర్చినటువంటి ప్రస్తావన మన ప్రభు యొక్క జీవితంలో విశేషంగా చెప్పబడింది. ప్రభుని గూర్చినటువంటి అంశాలు ఈ కీర్తనలో చెప్పబడ్డాయి. అవి ఏం మాటలంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, 22వ వచనం, మూలకు తలరాయి అయింది, అది యెహోవా వలన కలిగింది, అది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. 26వ వచనం, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించునుగాక. ఈ మాటలు సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలోనే నెరవేర్చబడ్డాయి. ఆయనే సాక్షాత్తు సువార్తలలో ఆయనే స్వయంగా పలికారు అనే మాటల్ని మనం చూడగలం కదా. వాటిని మనం చూద్దాం కొద్ది నిమిషాల్లో. వీటి అర్థం ఏంటంటే, ప్రభువు జీవితంలో నెరవేర్చబడినటువంటి కీర్తనలు, ప్రభువు అనుభవాలలో ప్రస్తావించబడినటువంటి కీర్తనల్ని మనం ఏం కీర్తనలు అంటామని చెప్పుకున్నాం? వెరీ గుడ్, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. వాటిని మెస్సియా కీర్తనలు అంటారు అని మనం చెప్పుకున్నాం. అంటే ఈ కీర్తనను అర్థం చేసుకోవటానికి కొంచెం ఈ కీర్తనల యొక్క వివరణ, విధానం, వాటి వరుస, వాటి క్రమం ఎలా ఉంటుందో నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మా ఫ్యామిలీలో నేను 4వ వాడిని. నా స్వభావం, నా విధానాలు మీకు అర్థం కావాలంటే ఎక్కడి నుంచి తెలుసుకోవాలి మీరు? మొదటి వ్యక్తి నుంచి తెలుసుకోవాలి. ఏ ఫ్యామిలీలో పెరిగాడు, ఎలాంటి నేచరు, ఎలాంటి ఐడియాలజీ, ఎలాంటి తల్లిదండ్రులు, ఎలాంటి బ్యాక్గ్రౌండు కదా. అలా తెలుసుకుంటే మనకు కొంచెం ఆ వ్యక్తిని గురించి కొంచెం క్లియర్గా, బెటర్గా మనకు అర్థమైద్ది. కాబట్టి ఈ కీర్తనలో ఇది దగ్గర మెస్సియా కీర్తనలు అని చెప్పబడిన కీర్తనలో ఇది ఆఖరి కీర్తన. దిస్ ఈజ్ లాస్ట్ సామ్. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, మన ప్రభువారు మరణానికి పోయే ముందు సిలువకు నడిపించబడుతున్న సందర్భంలో ప్రభు మాటికి చెప్పిన కీర్తన కూడా
ఇదే. చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. సమూహములలో ఆయనకు ముందుగా వెలుచున్న అందరినీ తీనిద్దామా? మత్తయి సువార్త 21:9. 21:9. చదవండి అన్న ప్లీజ్. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఏం మాట ఇది? ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఎక్కడ చెప్పారు ఈ మాట? ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా. మీరు ఒక పేజ్ అట్లా పట్టుకొని ఉండండి. 118వ కీర్తన వైపు అలానే పట్టుకొని ఉండండి. 26వ వచనం. 118వ కీర్తన 26వ వచనం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందును గాక. సేమ్ మాట ఇక్కడ చెప్పాడు. ఇది ఇప్పుడు మన మత్తయి సువార్తలో ఏ సందర్భం ఇది? ఏ సందర్భం అమ్మా ఇది? అంటే కరెక్ట్, వెరీ గుడ్. ప్రభువారు గాడిద మీద కూర్చొని ఎక్కడికి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వస్తున్నారు? బాగా చెప్పారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? బైబిల్ క్లాస్లో ఆఖరి వారం పరిచర్య మనం చూసాం కదా. బేతని. వెరీ గుడ్. లాజరు అన్నగారి ఇంట్లో ఆఖరి బస ప్రభువారిది ఎక్కడమ్మా? ఎక్కడన్నా? లాజరస్ అన్నోళ్ళ ఇంట్లో. ఇంకా ప్రభు లాస్ట్ వీక్ ఉన్నాడు. లాస్ట్ వీక్ అక్కడ ఉన్నాడు. పొద్దున్నే ఎక్కడికి వస్తారు? యెరూషలేంకి వస్తారు. సాయంత్రం ఎక్కడికి వెళ్తారు? వెరీ గుడ్. అది సీక్వెన్స్. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి సందర్భం, అంశం, ఆ టైం ఎప్పుడంటే లాజరస్ అన్నోళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మరియమ్మ ఉంటారు, మార్తమ్మ ఉంటారు, లాజరస్ అన్న ఉంటాడు కదా. అండ్ ఆ వీక్లోనే లాజర్ని లేపిన వారం కూడా అదే. గుర్తా? మీరు చూడండి ఆ ఎక్సైటింగ్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఒక తమ్ముడు లేకపోతే ఒక పురుషుణ్ణి పునరుద్ధానుణ్ణిగా చేశాడు. చనిపోయిన ఆయన 4 రోజుల తర్వాత లేచాడు. ఆ ఇల్లు వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్సైటింగ్ ఉంటుంది కదా, ఫుల్ ఆఫ్ జాయ్ఫుల్నెస్, మంచి ఉజ్జీవం. అలాంటి సందర్భంలో ఆయన ఆ ఇంట్లో ఉంటాడు. పొద్దున్నే బయలుదేరి ఎక్కడికి వస్తారు? యెరూషలేంకి వస్తారు. ఈ ఇల్లు ఎక్కడ ఉంటుందన్న? లాజరస్ అన్నోళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది? బేతనియా. బేతనీ నుండి యెరూషలేంకి వస్తారు. సాయంత్రం దాకా యెరూషలేంలో ఉంటారు. సాయంత్రం మళ్ళీ బేతనీకి వెళ్ళిపోతాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు. ఇది లాస్ట్ వీక్ రొటీన్. ఇది ఆఖరి వారం యొక్క ప్రభు యొక్క సంచారం, తిరగటం, పరిచర్య. ఈ వివరాలు ఎక్కడ కనిపిస్తాయి మనకి? శబాష్, వెరీ గుడ్. యోహాను సువార్త 12వ అధ్యాయం నుంచి మీరు కానీ చక్కగా నెమ్మదిగా చదువుకుంటూ పోతే, అలా ప్రభు చేసిన ఆఖరి ప్రయాణాలని గురించి 4 సువార్తల్లో మీరు కానీ ప్యారలల్గా ఒకదాని పక్కన ఒకటి పట్టుకొని చదువుకుంటే స్పష్టంగా మీకు అర్థమవుతుంది అన్నమాట. బాగా క్లియర్గా అర్థమైంది. హవెవర్, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రభు వారి జీవితంలో ఇది ఆఖరి వారం. ఆఖరి వారంలో ఫస్ట్ డే, ఆఖరి వారంలో మొదటి దినం అన్నమాట. ఆ మొదటి దినాన్న ఈయన గాడిద మీద కూర్చుని యెరూషలేములోనికి ప్రభు వస్తున్నారు. ప్రభు వస్తున్నప్పుడు హోసన్నా జయ అని జేజేకారులు చేస్తూ చిన్నపిల్లలు, స్త్రీలు కేకలు పెడుతున్నారు. అప్పుడు పెడుతుంటే శాస్త్రులు పరిచయాలు ఏమన్నారన్నా? వెరీ గుడ్. లాస్ట్ టు లాస్ట్ లెసన్ ఇది మనం చెప్పుకున్నాం. ఆ శాస్త్రుల పరిశీలన, నువ్వు వాళ్ళని నివారించవేంటి? వాళ్ళు అలా అరుస్తుంటే నిన్ను స్తుతిస్తూ దావీదు కుమారుడికి జయం అని నిన్ను పొగుడుతుంటే వాళ్ళని ఆపవేంటి, నివారించవేంటి, అడ్డుపడవేంటి అని వాళ్ళు చెప్పినప్పుడు ప్రభు ఏమన్నాడు? బాలుర యొక్కయు చంటి పిల్లర యొక్కయు స్తుతుల నోట స్తుతులను పెట్టాను, అదొక దుర్గం లాగా ఉంటుంది, ఆ మాట మీకు తెలీదా అన్నాడు. ఏ కీర్తనలోది అది? శబాష్, వెరీ గుడ్, బాగా చెప్పారు. 8వ కీర్తనలోది. అంటే మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే,
మన ప్రభువారి జీవితంలో 8వ కీర్తనలో మాట ఎప్పుడు నెరవేర్చబడిందన్న? ఎప్పుడు? టైం బాలుర యొక్కయు లాస్ట్ వీక్లో, ఆఖరి వారంలో. మీరు గుర్తుపడుతున్నారా? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ఆఖరి వారంలో 8వ కీర్తనలో చెప్పబడిన మాట ఆఖరి వారంలోనే నెరవేరింది. ఇప్పుడు ఆఖరి వారంలోనే 118వ కీర్తనలో చెప్పబడిన మాట కూడా మీరు పట్టుకోవాలి. ఆ నర్వ్ అన్న. 108వ కీర్తన ఎప్పుడు? 118వ కీర్తన ఎప్పుడు? 22వ కీర్తన ఎప్పుడు? మరి 2వ కీర్తన ఎప్పుడు? ఈ కీర్తనలు వేర్వేరు సమయాలు, వేర్వేరు సందర్భాలు, వేర్వేరు అంశాలు. కానీ ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతున్నాయన్నా? దగ్గర మ్యాక్సిమం కీర్తనల్లో ఆఖరి వారంలో కొన్ని నెరవేరాయి, సేవలో కొన్ని నెరవేరాయి. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ప్రభు యొక్క శిలువ శ్రమలు, ప్రభు యొక్క మన కొరకు ఆయన చేయబోతున్న ప్రాణత్యాగం దగ్గర అనేకమైన కీర్తనలో మాటలు నెరవేర్చబడటం ఆశ్చర్యమైన విషయం, అసాధారణమైన విషయం. 8వ కీర్తనలో చెప్పబడిన మాట ఆఖరి వారంలో ప్రభు పలికాడు. ఇప్పుడు 118వ కీర్తనలో మనం చదివిన మాట ఆఖరి వారంలో చెప్పాడు. అన్న, మీరు సువార్తల్లో మత్తయి సువార్త అట్లని పట్టుకొని ఉన్నారా? వెరీ గుడ్. మరి ఇప్పుడు చూద్దాం. 121వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనాన్ని కూడా మనం చూద్దామా? 42వ వచనం. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన, మూలకు తలరాయి అయింది. ఇది ప్రభు వలనే కలిగింది, ఇది ప్రభు వలనే కలిగింది. ఇది మన కన్నులకు ఆశ్చర్యము, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది ఎవరు చెప్పారన్నా? ఎక్కడ చెప్పారు? 118వ కీర్తనలో ఏ వచనంలో చెప్పారో చెప్పండి. వెరీ గుడ్. 118వ కీర్తన 22వ వచనంలో చెప్పిన మాట మళ్ళీ ఎక్కడ చెప్తున్నారు ఈయన? సేమ్ అదే వారం, లాస్ట్ వీక్లోనే, ఆఖరి వారంలోనే ఈయన మొదటి సందర్భంలో వచ్చాడు, గాడిద మీద వచ్చాడు, మందిరాన్ని శుభ్రం చేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2వ రోజో 3వ రోజో వచ్చాడు మందిరంలోకి. మందిరంలోకి అంటే యెరూషలేములోనికి. అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, యూదులు, నీకు ఎవరిచ్చారు ఈ అధికారం? నువ్వేంటి ఇలా చేస్తున్నావు? మందిరాన్ని శుభ్రం చేయటం, వీటన్నిటిని ఇలా చేయటం నీకు ఎవరిచ్చారన్నప్పుడు ప్రభు అనేకమైన ఉపమానాలతో మాట్లాడుతూ వచ్చి ఆయన ఏమన్నాడంటే, ఒక ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోట కాపులకిచ్చి యజమానుడు వెళ్ళాడు. ఈ యజమానుడు ఒక సేవకుడిని పంపించారు, వాళ్ళు వాడిని చంపారు, గాయం చేశారు. తర్వాత ఇంకొకళ్ళని పంపించాడు, వాళ్ళని చంపేశారు. ఆఖరిగా ఎవరిని పంపించాడు యజమానుడు? కొడుకుని పంపించాడు. కొడుకుని ఏం చేశారు? ఈడేరా వారసుడు అని చంపేశారు. చంపి వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు ఆ యజమానుడు అక్కడి నుంచి వచ్చి ఈ ద్రాక్ష తోటకి కౌలుకిచ్చినటువంటి సేవకుల నుంచి దాన్ని తీసుకొని ఇప్పుడు ఆ ద్రాక్ష తోటని ఎవరికి ఇచ్చాడంట? వేరే వాళ్ళకి ఇచ్చాడు అని చెప్పాడు. అని చెప్పేటప్పటికి యూదులు ఏమన్నారు తెలుసా? ఏమన్నారన్నా? ఎక్కడుందమ్మా మాట? 45వ వచనం చూడండి అన్న. 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చూద్దాం. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని, ఇప్పుడు నేను చెప్పిన ఉపమానం ప్రభు చెప్పారు, ఆయన చెప్పిన ఉపమానాన్ని విని తమ్మును గూర్చియే చెప్పినని గ్రహించి. తమ్మును గురించే చెప్పాడా? వాళ్ళు అనుకుంటున్నారు ఈ ఉపమానం ఎవరి గురించి అంట? అరే మన గురించే చెప్పాడు రా ఈయన. ఏం ఉపమానం? ఈ ద్రాక్ష తోట వాళ్ళ దగ్గర నుంచి తీసేసి ఎవరికి ఇస్తాడంట? వేరే వాళ్ళకి ఇస్తాడు.
ఈ ప్రాసెస్, ఈ పద్ధతి, ఈ కంటెంట్ మనకే రాయి అని చెప్పాడు అంటున్నా. వాక్యం చెప్పడానికి ఒక్కొక్కసారి భయం వేస్తుంది. ఎందుకు అన్నా? చాలా సందర్భాల్లో కొందరు సహోదరులు, ఒక్కొక్కసారి సహోదరులు ఏమంటారు, అన్న ఇదంతా ఎవరికి? నా గురించే చెప్పాడు, నాకే చెప్పాడు. అట్లా ఉంటుందా? అట్లా ఉండదు సాధారణంగా. కానీ వాళ్ళకు అర్థమైంది, ఏమనుకున్నారంటే ఇది మా గురించే చెప్తున్నాడు. అలా చెప్పాడు అని అనిపించిన సందర్భంలో ప్రభు ఏమి మాట చెప్పాడంటే 118వ కీర్తనే చెప్పాడు. మీరు గమనిస్తే ఈ 118వ కీర్తన హలేల్ సాంగ్స్ అంటారు. ఏమంటారమ్మా? హలేల్, హెబ్రూ పదం హలేల్. హలేల్ అంటే హల్లెలూయా కీర్తనలు. ఈ హల్లెలూయా కీర్తనల్లో ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినప్పుడు పాడుకునే కీర్తనలు అన్నమాట ఇవి. అంటే ప్రభు వాళ్ళని విడిపించినప్పుడు సంతోష గానాలతో, ఆనందమయమైన పరవశంలో ప్రభు మాకు విడుదలనిచ్చాడు అని చెప్పుకుంటూ పాడే కీర్తనలు. ఈ కీర్తనల్ని ఐగుప్తులో నుంచి బయటికి వచ్చేసిన అనుభవాల్ని గుర్తు చేసుకునే ఒక పండగ ఉంది. ఏం పండగది? ఐగుప్తులో నుంచి బయటికి వచ్చేసాము, ప్రభు మమ్మల్ని విడిపించేశాడు అని మాటి మాటికి గుర్తు చేసుకునే పండగ ఒకటి ఉంది. వాళ్ళది పస్కా పండుగ. వెరీ గుడ్. పస్కా పండుగ ప్రతి సంవత్సరం చేయాలా. ఎక్కడున్నోడైనా యూదులు చేసి వాళ్ళు ఏమంటారంటే, నెక్స్ట్ ఇయర్ మేము ఈ పండగని ఎక్కడ చేస్తాం? యెరూషలేంలో చేసుకుంటాం. ఈ పండగ జ్ఞాపకం ఏంటన్నా? ఒకప్పుడు మేము ఐగుప్తులో ఉన్నాం, గొర్రె పిల్లని చంపి మా ద్వారబంధకాలకు రాసాం. ఆ ద్వారబంధకాల మీద ఉన్న రక్తం, గొర్రెపిల్ల రక్తం మాకేమిచ్చింది? విమోచించింది, విడుదలిచ్చింది, ఐగుప్తులోంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చా. ఈ జ్ఞాపకం వాళ్ళకి ప్రతి సంవత్సరం ఉండాలా. మనకి ఇప్పుడు మనం చేసాం కదా ఆరాధన, అదేంటిది? అది కూడా ఒక రకంగా పస్కా లాంటిదే. వాళ్ళేమో ఐగుప్తు నుంచి వచ్చింది గుర్తు చేసుకుంటారు, మనం సంవత్సరానికి ఒకసారి కాదు. మనం ఎప్పుడమ్మా? ప్రభువు నూతనమైన విధానాన్ని ఆయన స్థాపించి వెళ్ళారు. ఆ నూతనమైన విధానంలో ప్రతి వారం మాటి మాటికి గుర్తు చేసుకోండి. మీకు గొర్రెపిల్ల కాదు చనిపోయింది, స్వయంగా గొర్రెపిల్ల సూచించే ప్రభువే చనిపోయాడు. కాబట్టి గొర్రెపిల్ల చనిపోతే వాళ్ళు సంవత్సరం అంతా చేసుకుంటే, ఆ గొర్రెపిల్లకు బదులు ప్రభువే మన కోసం చనిపోతే మనం ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకోవాలి అని దాని భావం. అయితే వీళ్ళు ఈ 118వ కీర్తన ఈజిప్టియన్ హలేల్స్, అంటే ఐగుప్తులో నుంచి విడిపించబడినప్పుడు పాడుకునే ఈ కీర్తనల్లో 118వ కీర్తన ఒక కీర్తన. ప్రభు ఆయన పస్కాని భుజించి ప్రభు శిష్యులు ప్రభు ఎలా వెళ్ళారంటమ్మా? మార్క్స్ వార్తలో రాయబడింది, వారు కీర్తనలు పాడుతూ ఒలీవల కొండకు వెళ్ళారు. ఏం పాడుతూ? ఏం కీర్తన పాడి ఉంటారు? ఇప్పుడు నేను చెప్పా కదా, ఏం కీర్తనలు పాడతారు? హలేల్ కీర్తనలు. హలేల్ కీర్తనలు అంటే అదే సేమ్ పదం. హలేల్ అంటే స్తుతి కీర్తనలు. హలేల్ కీర్తనలు అంటే ప్రభుని స్తుతించే కీర్తనలు. ఆ ప్రభుని స్తుతించే కీర్తనల్లో ఏ కీర్తన ఉందని చెప్పుకున్నాం? అంటే ఒకవేళ పైకి వెళ్ళిన తర్వాత ఒకవేళ అప్పుడు క్లారిఫై అవుతుంది, కానీ ఎజంప్షన్, అనుకోవటం, మోస్ట్ ప్రాబబ్లీ ప్రభువు ఆయన శిష్యులు పస్కాను భుజించి కీర్తన పాడి వెళ్ళారు అని చెప్పినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ 118వ కీర్తన పాడుకుంటూ వెళ్ళారేమో. ఎందుకంటే యూదుల యొక్క సాంప్రదాయంలో, కల్చర్లో ఈ 118వ కీర్తన హలేల్ కీర్తనగా పస్కాను భుజించేటప్పుడు వాళ్ళు పాడుకుంటారు. కాబట్టి ప్రభు యొక్క జీవితంలో ఈ కీర్తన అంత ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైనది అన్నమాట. అందువలన ఈ కీర్తన మసియా కీర్తనగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ మసియా కీర్తనలో ఆఖరి ఘట్టాలను, ఆఖరి అనుభవాలను రిప్రజెంట్ చేసే భావాలు ఈ కీర్తనలో ఉన్నాయి అని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం.
అది నేర్చుకోవటానికి మరి మసియా కీర్తనలుగా చెప్పబడినటువంటి ముందు కీర్తనల్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇది ఆఖరి కీర్తన. ఇక ప్రభు శిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు పాడుకుంటూ వెళ్ళిన కీర్తన. ఇశ్రాయేలీల చరిత్రలో కూడా ముగింపులో ప్రస్తావించబడే కీర్తన ఇదే. కాబట్టి ఎంత ప్రత్యేకమైన కీర్తన చూడండి. దీనిలో మీకేం వాక్యం వచనం నచ్చిందో నాకు తెలియదు, కానీ 118వ కీర్తన అంతట్లో ఏదైనా మీకు వెరీ గుడ్, వండర్ఫుల్. నాకు కూడా అదే చెప్పాలనుకున్నాను. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎంత దివ్యమైన మాట కదా. మనుషులంటేనేమో కామన్ పీపుల్, సాధారణమైన మానవులు. రాజులంటేనేమో హయ్యెస్ట్ క్లాస్ ఆఫ్ పీపుల్ అంట. మనుషుల్లో అతి పెద్దవాళ్ళైనా, మనుషుల్లో అతి చిన్నోళ్ళైనా ఎవరిని నమ్ముకోకూడదంటమ్మా? పెద్దోళ్ళని నమ్ముకోకూడదు, చిన్నోళ్ళని నమ్ముకోకూడదు. పెద్దోళ్ళని నమ్ముకుంటే ఎక్కువ నష్టం వచ్చిద్ది, చిన్నోళ్ళని నమ్ముకుంటే తక్కువ నష్టం. మొత్తానికి మనుషుల్ని నమ్ముకుంటే మాత్రం నష్టం వచ్చిద్ది. కానీ యెహోవాను నమ్ముకుంటే, ఆయనను ఆశ్రయిస్తే వాళ్ళకి ఏం కలిగిద్దట? మేలు కలిగిద్ది. ఈ కీర్తనలో అలాంటి దివ్యమైన అనుభవాలు, అనేకమైన విషయాలు మనకి ఉన్నాయి. వాటిల్లో ఈ ఉదయం ప్రభు చిత్తమైతే కృతజ్ఞతా భావం కలిగి ఉండటం అంటే ఏమిటో మనం నేర్చుకోవాలి అని నేను ఆశపడుతున్నాను. కానీ దాన్ని అర్థం చేసుకోవటానికి ఈ మసియా కీర్తనల్లో ఆఖరిగా చెప్పబడినటువంటి కీర్తనలో కృతజ్ఞతా భావాన్ని గురించి మనం అర్థం చేసుకోవటానికి ముందుగా ఆ మసియా కీర్తనల్లో ఉన్నటువంటి క్రమం, సీక్వెన్స్ అంటారు కదన్నా, క్రమం ఎలా ఉందో వాటిని మనం కొంతవరకు ధ్యానం చేశాం. వాటిలో 2వ కీర్తనని మనం చదివాం, అర్థం చేసుకున్నాం. తర్వాత 8వ కీర్తనని మనం చదివాం. తర్వాత 16వ కీర్తనని మనం చదివాం. తర్వాత 22వ కీర్తనని మనం చదివాం. తర్వాత లాస్ట్ టైం ఆఖరి భాగంలో ఒక కీర్తనని మనం లాస్ట్లో టచ్ చేసి మనం క్లోజ్ చేసాం. ఏంటిదా కీర్తన? 40వ కీర్తన. 40వ కీర్తనలో ఆ చెప్పబడిన మాట ఏమిటో మనం మరొకసారి చూద్దామా? కీర్తన 40వ కీర్తన, 40వ కీర్తన 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం మనం చదువుకుందాం. కీర్తన 40, 6, 7, 8. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములలో నున్నది. థ్యాంక్ యూ అన్న. చాలు. ఈ మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 9 వచనాల మధ్యలో ఉంది అని లాస్ట్ టైం మనం చూసాం కదా. అక్కడ ఏమని చెప్పాడన్న? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో అక్కడేమన్నాడు? నీవు బలులు అర్పణలు కోరలేదు కానీ నాకొక శరీరమును నిర్మించితివి అన్నాడు కదా. ఇక్కడేమన్నాడు కీర్తనల్లో? చెవులు శరీరం. ఎందుకన్నాడు చెవులు అన్నా? చెవులు అనేమో కీర్తనలు అన్నాడు. ఏమా ఇక్కడేమంటున్నాడు? శరీరం అంటున్నాడు. ఏంటి శరీరానికి చెవులకి ఏంటి సంబంధం? శరీరం చెవులు అనేది శరీరంలో ఒక భాగం కదా. ఇట్ ఈస్ అ పార్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎ పర్సన్. కానీ అంత స్పెసిఫిక్గా చెప్తున్నాడు, నాకు చెవులు నిర్మించావు. ఏంటి అందులో ఉన్న భావం? ఏమై ఉండొచ్చు? మీ ఆలోచన ఏంటి? అమ్మ ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నందుకు ఏం ఫీల్ అవ్వరు కదా. మన అభిప్రాయం ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఆలోచిస్తారని అట్లా అడుగుతూ ఉంటాను, మీకు తెలియదని కాదా. వేరుగా వండర్ఫుల్. చూసారా, ఇది ఆలోచించడం వలన వచ్చినటువంటి ఆన్సర్. వెరీ గుడ్ అన్న, ఎక్సలెంట్, కరెక్ట్గా చెప్పారు. అమ్మ మా సహోదరులు చెప్పలేదే, చెప్పారా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మాట.
ప్రభు అక్కడ ఏమంటున్నారంటే దేవుని యొక్క చిత్తం, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో, ప్రభు యొక్క నిర్ణయం ఏంటో ఎలా తెలుస్తుంది మనకి? వినటం వల్ల కదా. అన్న వీడు మాట వినడు అంటే వీడు లోబడడు, వీడు విన్నాడు అంటే లోబడ్డాడు. ఇక్కడ అంటున్నాడు ప్రభువు తన కుమారుడైన యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు ఏం నిర్మించాడంట? ఆయన వినేవాడు, ఆయన లోబడేవాడు. ఎలాంటి లోబాటు, ఎలాంటి విధేయత అంటే ఆయన తండ్రి ఏం చెప్తే అది వింటాడు, తండ్రి ఏమి ఆజ్ఞాపిస్తే దానికి లోబడతాడు. చెవులు నిర్మించావు అంటే విధేయతతో కూడినటువంటి స్వభావం ఇచ్చావు. ఇప్పుడు ఇక్కడ నాకొక శరీరమును అమర్చావు, ఆ శరీరము ఏమైద్దంట? అర్పించబడిద్ది, హోమముగా, బలిగా, అర్పణగా శిలువమ్రాను మీద అది సంపూర్ణంగా నలుగుగొట్టబడిద్ది. ఒకవేళ కుమారుడైన యేసు ప్రభు వారు ఆయన కానీ నాకు ఇది వద్దు, నేను దీన్ని చెయ్యను, నేను దీన్ని అనుభవించను. ఆరాధనలో మనం విన్నాం చాలా దివ్యమైన మాటలు. తనను తాను సమర్పించుకొని, ఏంటి ఉమ్మివేతల? ఎప్పుడైనా మీరు ఆలోచించారమ్మా? ఎవరైనా ఒక వ్యక్తి మన ముఖం మీద ఉమ్మి వేస్తే, నేను చాలా సందర్భాల్లో ఊహించుకున్నా, ఒకవేళ ఎవరైనా మన మీద అట్లా కానీ చేస్తే నా శక్తి కొలది వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనిపించింది. మీకు అనిపించిద్దా? మీకు అనిపించకపోతే గొప్పే. ఎవరైనా ఒకవేళ అలా చేస్తే, కానీ మన స్థాయి ఎంత, మన శక్తి ఎంత, మన అధికారం ఎంత, మన స్తోమత ఎంత, మనకే అలాంటి ఫీలింగ్ ఉంటే, మనకే అలాంటి గౌరవప్రదమైనటువంటి స్వ అభిమానం ఉంటే, ఒక ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే ఒక ధనవంతుడు, కోటీశ్వరుడు ఆయన ముఖం మీద ఉమ్మేయగలమా? లేకపోతే ఆయన ఉమ్మి వేయించుకుంటాడా? అయ్యా అమ్మ, మన ప్రభు ఆయన ముఖం మీద ఉమ్మి వేయటానికి ముఖం దాచుకోలేదు, అప్పగించుకున్నాడు, మౌనంగా ఉన్నాడు. ఆ మాటలు మీకు ఎలా అనిపిస్తాయో నాకు తెలియదు, కానీ ఆ దివ్యమైన మాటల్లో ఉన్న భావం ఏమిటంటే ఆయన సంపూర్ణంగా దేవుని చిత్తానికి లొంగిపోయాడు. గుదియలు ఆయుధాలు పట్టుకొని నీతిమంతుడైనటువంటి ప్రభుని ఆయన్ని పట్టుకొని వస్తూ ఉంటే ఆయన ఏం మాట్లాడలా. అందుకని ఆయన గొర్రెలాగా నడుచుకుంటూ పోయాడు అంటున్నారు కదా. ఏంట్రా ఇతను రిటాలియేట్ చేయట్లేదు, ఎదురాడట్లేదు, ఫైట్ చేయట్లేదు, చెయ్యడ్డు పెట్టట్లేదు. ఎంత మహిమగల ప్రభు ఆయన నీ కోసం నా కోసం అలా లొంగిపోయిన స్వభావాన్ని సూచించే అర్థం చెవులు అంటే విధేయత. అక్కడ రాశాడు నీ చిత్తము నెరవేర్చటమే, నీ చిత్తము నెరవేర్చటంలోనే సంతోషం ఉంది. ఆ మాటని మరొక సందర్భంలో ప్రభు ప్రస్తావించడాన్ని మనం చూస్తాం. ఏ సందర్భంలో అన్నా ఇదే మాట, ఆయన చిత్తము చేయటంలో సంతోషం ఉంది, ఆయన చిత్తాన్ని నెరవేర్చటంలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఎక్కడన్నాడమ్మా? గెత్సెమనే తోటలో. వెరీ గుడ్, కరెక్ట్. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీద ఉన్నాను, నీ ఇష్టం ప్రభు అన్నాడు. సమరయ స్త్రీ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆమె వచ్చింది, మాట్లాడింది. అమ్మ మీకు చెప్పానా సమరయ స్త్రీ గురించి? సమరయ స్త్రీ యొక్క ఎపిసోడ్ అర్థం ఏంటంటే, సమరయ స్త్రీ బావి దగ్గర నిలబడింది కదా. బావి దగ్గర అంటే వాళ్ళ డాడీ ఇచ్చాడు. ఆయన తల్లిదండ్రులు సాధారణంగా పిల్లలకి ఏమిస్తారన్నా? ఆస్తి బోల్డ్ అంత ఇస్తారు. కానీ వాళ్ళ నాన్న అంటే ఆ రోజుల్లో ఆస్తి, ఈ రోజుల్లో అయితే ఎకరం పొలం లేకపోతే ఒక ప్లాట్ లేకపోతే ఇల్లు, అది ఈ రోజుల్లో ఇచ్చిపోవటం. ఆ రోజుల్లో వాటికి అంత పెద్ద విలువ లేదు, వాటిని కట్టించుకునే విధానాలు కూడా లేవు. ఆ రోజుల్లో ఎవరైనా బిడ్డలకు ఏమైనా ఆస్తిగా రూపంగా ఇచ్చారంటే రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్. ఎడారిలో సుఖారు అనే అరణ్య ప్రాంతంలో
పిల్లలు నష్టపోతారు, పిల్లలు కష్టపడతారని వాళ్ళ నాన్న ఏమిచ్చాడన్నా? బావిచ్చిపోయాడు. ఎంతో లోతు తవ్వి, అంటే ఈ రోజుల్లో ఏముందన్న, ఈ రోజుల్లో ఏది మన బోర్వెల్ని తీస్తే అది లోపలికి కొట్టాడంటే నీళ్లు బ్రహ్మాండంగా వస్తాయి. ఆ రోజుల్లో లేదు, అక్కడ పలుగులు లేవు. 3500 సంవత్సరాల క్రితం యాకోబు ఎంత కష్టపడి లోతైన బావిని తవ్వి నీళ్ళొచ్చేంత దాకా తవ్వి పిల్లలందరికీ సమృద్ధిగా ఉంటుంది, ఇక ఇక్కడ ఉండే నా బిడ్డలు క్షేమంగా ఉంటారని ఆయన బావి నీళ్ళు ఇచ్చిపోతే ఆ బావి దగ్గర ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నాడు. ఆయన అడుగుతున్నాడు, అమ్మా నాకు నీళ్ళు ఇవ్వంటే ఆమె ఏమనింది? ఏమనిందమ్మా? నువ్వు యూదుడివి, సమరయురాల్ని, నేను ఎట్లా ఇస్తా నీకనింది. అమ్మ ఏమో మంచి, చెప్పానా నేను మీకు? ఇది చెప్పలేదా ఎప్పుడు? ఏమో మంచి సమరయురాలా చెడ్డ సమరయురాలా? మంచి సమరయుడు అంటే మనకు తెలుసు కదా, లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఎవరున్నారు? గుడ్ సమారిటన్. గుడ్ సమారిటన్ అంటే మంచి సమరయుడు. ఆయన ఏం చేశాడు? అడగకుండానే డబ్బులు ఇచ్చాడు, అడగకుండానే ద్రాక్షారసం పోసాడు, అడగకుండానే ఔషధాలు అంటే మందులు ఇచ్చాడు, అడగకుండానే ఆయనకు అంతా పరామర్శ చేసి కడిగి శుద్ధి చేసి చక్కగా కూర్చోబెట్టి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి అడిగారా? అందుకని అతన్ని మనం ఏమంటాం? మంచి సమరయుడు, గుడ్ సమారిటన్. మరి ఏమా అన్న, గుడ్డ బ్యాడ్డా? గుడ్డ ఎట్లా అయింది? ఒక రకంగా చెప్పాలంటే ఏమో బ్యాడ్ సమారిటనే. నీళ్ళు అడిగినా ఇవ్వట్లేదు. మీరు ఊరికినే సహోదరి కదా ఆమె మీద సింపతి కోసం చెప్పారు గుడ్ అని. యాక్చువల్లీ షీ ఈజ్ నాట్ గుడ్, అంతే కదా. అడిగితే సాధారణంగా శత్రువుకైనా మనం ఏమిస్తాం? నీళ్ళు ఇస్తాం. కానీ ఆమె నీళ్ళు ఇవ్వకుండా ప్రభుని అంటుంది, నువ్వు వేరే మేం వేరే కదా, ఎట్లా అడుగుతున్నావు నువ్వు? ఇంతకీ ఆ ఎంటైర్ ఎపిసోడ్లో కాన్వర్జేషన్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విధానంలో ఆమె అసలు నీళ్ళే ఇవ్వలా. మీరు అబ్జర్వ్ చేయండి. కడవ కూడా వదిలిపెట్టిండి, అంటే చేదినట్టు కూడా లేదు. ఆమె నీళ్లు తోడను లేదు, నీళ్లు ఇవ్వను లేదు, కానీ హ్యాపీగా ప్రభు గురించి తెలుసుకొని వెళ్ళిపోయింది. అది డిఫరెంట్ ఎపిసోడ్. అంటే అసలు ఆమె నీళ్ళే ఇవ్వలా. కానీ బ్యాడ్ సమారిటన్ గుడ్ సమారిటన్గా మారింది. అది అక్కడ ఎపిసోడ్. ఇంతకీ దానిలో ఉన్న భావం ఏమిటంటే, ఆమె ఏం చెప్తుందంటే, నీకు కానీ ఎంత ప్రశస్తమైన శ్రేష్టమైన నీళ్లు నేను ఇవ్వాలి అంటే, నేనేమో ఇచ్చే సైడ్ ఉన్నాను, నువ్వేమో తీసుకునే సైడ్ ఉన్నా. ఐఎమ్ గివింగ్ సైడ్, యు ఆర్ టేకింగ్ సైడ్. నేను ఈ నీళ్లు నీకు ఇవ్వాలి అంటే, ఇప్పుడు నీళ్లు అక్కడ బంగారం కంటే ప్రశస్తమైనవి. ఎందుకనన్నా? ఆ పరిస్థితులు అలాంటి దాహం కదా, ఎడారి, మెట్ట మధ్యాహ్నం, భయంకరమైన దాహం. సో నా దగ్గర ఉన్న ఈ కమోడిటీ ఇప్పుడు ఎలాంటిదంటే, తనిష్క్లో ఉండే జ్యువెలరీ కంటే విలువైంది. ఇప్పుడు నేను నీకు నీళ్ళు ఇచ్చానంటే ₹1,00,00,000 ఇచ్చినట్టు. ఇప్పుడు ఈ ₹1,00,00,000 విలువ లాంటి నీళ్లు నేను నీకు ఇవ్వాలి అంటే ఐఎమ్ గివింగ్ సైడ్, నేను ఇచ్చే వైపున్నా, నువ్వు తీసుకునే వైపున్నావు. నీకు ఇవ్వాలంటే నీకు నాకేముండాలా? ఏముండాలా? ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఫస్ట్ టైం మన మధ్యలోకి ఎవరైనా వచ్చారు, ఎవరైనా సహోదరులు, సిస్టర్స్, బ్రదర్స్ ఎవరైనా వచ్చారు, వాళ్ళని నేను వెళ్ళి అన్న ఒక 10 లక్షలు అప్పు ఇవ్వండి అన్న అని అడిగా. ఫస్ట్ టైం వచ్చారు వాళ్ళు. నేను వాళ్ళని ఏమడిగా? 10 లక్షలు అప్పు. ఆయన ఏమంటాడు? లేకపోతే ఒక కొత్త సహోదరుడు వచ్చాడు, ఆయన నన్ను అడిగాడు, అన్న ఒక 10 లక్షలు అప్పు ఇవ్వండి అని. ఫస్ట్ టైం కలిసాం మేమిద్దరం. ఇప్పుడు నేనేమంటా ఆయన్ని? ఎగ్జాక్ట్లీ అదే, దట్స్ వాట్, అదే ఆ మాటగా. ఎవరు అసలు ఇతను? ఆయనకి నాకు ఏం సంబంధం ఉంది? క్లోజ్నెస్ లేదు, సంబంధం లేదు, మా ఇద్దరికి ఏం రిలేషన్ లేదు. వచ్చి ఏమడిగాడు? 10 లక్షలు అడుగుతున్నాడు. ఇస్తే వెనక్కిస్తాడా? అసలు మా ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్ లేదు, సంబంధం లేదు, పరిచయం లేదు, ఇంత డబ్బులు ఎట్లా అడుగుతున్నాడు? ఆమె అంటున్న మాట కూడా అదే. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు నేను మనం ఒకరికొకరు పరిచయస్తున్నాం, బాగా క్లోజ్, చాలా దగ్గర వాళ్ళం. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని, నా బాగా క్లోజ్ మా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, వాడిని అడిగా, అరే నాకు 10 లక్షలు కావాలరా అని. వాడేమంటాడు? తీసుకోరా, ఉంటే కానీ నో ప్రాబ్లం తీసుకో. లేదు నేను ఇచ్చే సైడ్ ఉన్నా, మీరు తీసుకునే సైడ్. మనం ఒకరికొకరు బాగా పరిచయస్తులైతే మనం ఏం చేస్తాం? వెంటనే ఇస్తాం. దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి ఇవ్వాలి అంటే ఆ తీసుకునే వ్యక్తికి, ఇచ్చే వ్యక్తికి ఏముండాలమ్మా?
రిలేషన్ ఉండాలా, పరిచయం ఉండాలా, సంబంధం ఉండాలా. వాళ్ళ డాడీ ఇచ్చాడు. ఎవరు డాడీ? సమరయ స్త్రీ వాళ్ళ డాడీ ఆయన పిల్లలు కాబట్టి ఇచ్చాడు వాళ్ళకి. మరి ఇప్పుడు ఏమంటుంది, నీకు నాకు అసలు ఏం సంబంధం లేదు, నువ్వేమో యూదుడివి, నేనేమో సమరయురాలిని, నీకు నాకు అసలు ఏం సంబంధం లేదు, ఎట్లా అడుగుతున్నావు? ఇప్పుడు 10 లక్షలు అంటేనే మీరు భయపడ్డారు, గోల్డ్ అంటేనే భయపడ్డారు. ఇప్పుడు ఆమె ఇచ్చే సైడ్ ఉంది, నీళ్లు ఆమె దగ్గర ఉన్నాయి, కడవ ఆమె దగ్గర ఉంది. షీ కెన్ గివ్ అండ్ హీ హ్యాస్ టు టేక్, హీఈస్ ఇన్ నీడ్. ఇప్పుడు ఏమంటుంది, నీకు నాకు సంబంధం లేకుండా నేను ఫ్రీగా ఎలా ఇస్తా అనేటప్పటికి ప్రభు టేబుల్స్ టర్న్ చేశాడు. ఇప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఆ మామూలు నీళ్ళు ఇవ్వటానికే అంత గోల్ చేస్తున్నావు, మన భాషలో నువ్వు అంత రిస్ట్రిక్షన్స్, టర్మ్స్, కండిషన్స్ చెప్తున్నావు. నా దగ్గర అక్కడ నీళ్ళ కంటే ఇంకా శ్రేష్టమైనవి ఉన్నాయి అన్నాడు. అనేటప్పటికే ఇప్పుడు ఏమెటెళ్ళింది? షీఈ్ ఆన్ అ టేకింగ్ సైడ్, ప్రభు గివింగ్ సైడ్ వచ్చాడు. ఇప్పుడు ఈ కాన్వర్జేషన్ ఇట్లా టర్న్ అయిందనమాట. ప్రభువేమో ఇచ్చే వైపు ఉన్నాడు, ఆమెమో తీసుకున్నాడు. వెంటనే ఏమనిందో తెలుసా? ఏమనింది? ప్రభు అన్నాడు, నేను ఇచ్చే నీళ్లు కానీ నువ్వు తాగితే ఇంకా ఇక దప్పికొన్నాడు అనగానే వెంటనే ఏమనింది? మీకు తెలుసు కదా అన్న, ఏమనిందన్న? అయ్యా వెంటనే వితిన్ మినిట్స్లో ప్రభు అక్కడి నుంచి ఇక్కడ దాకా రాకుండా ఉండటానికి, నా శ్రమ అంతా తొలగిపోవటానికి, పెట్రోల్ ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా, అయ్యా ప్లీజ్ నాకేమన్నది. ఇప్పుడు ప్రభు అన్నాడు, నీకు నాకు సంబంధం లేకుండా నేను ఎలా ఇస్తాను అంటే, ప్రభు ఆ మాట అనలేదు. కానీ ప్రభు అన్నాడు, నీ పెనిమిటిని తీసుకురాపో అన్నాడు. ఎందుకని ఉంటాడన్నా? ఊహించండి, ఎందుకని ఉంటాడు? తెలుసు. నేను చెప్పిన టర్మ్ మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇవ్వాలి అంటే నీకు నాకు సంబంధం ఉండాలా, అది కూడా క్లోజ్ రిలేషన్ ఉండాలా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీ పెనిమిటిని తీసుకురాపో అన్నా. ఎస్, ఎవరు చెప్పారు ఇక్కడ? సంబంధం. ఎగ్జాక్ట్లీ. భూమి మీద మనకుండే సంబంధాలు ఉన్నాయే, భూమి మీద మన సంబంధాలు దేవునితో మన సంబంధం ఎట్లా ఉంటుందో చెప్పిద్ది. అందుకని ప్రభు అన్నాడు, నీ సంబంధం దేవునితో ఎలా ఉందో ఒకసారి చెప్పు. ఆర్ యు రైట్ విత్ గాడ్? ఆర్ యు రైట్ ఇన్ రిలేషన్ విత్ గాడ్? దేవునితో నీ సంబంధం బాగుందా? ఈయన ప్రభు ఏమో గివింగ్ సైడ్, ఇచ్చే వైపు ఉండి అంటున్నాడు, జీవజలం ఇస్తా అంటే పరలోకపు తండ్రి. యాకోబేమో ఫిజికల్ తండ్రి, మామూలు తండ్రి. యేసయ్యేమో స్పిరిచువల్ తండ్రి, ఆత్మ సంబంధం, పరలోకపు తండ్రి. ఇప్పుడు మీ యాకోబు తండ్రి నీకు మామూలు నీళ్ళు ఇస్తేనే నువ్వు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నావు. ఆయనని, నువ్వు ఆమె కొడుకువి, లేకపోతే నువ్వు కుమార్తెవి, నువ్వు ఆమె బిడ్డలు కాబట్టి మీ తండ్రి నీకు ఇచ్చాడు. ఇప్పుడు పరలోకపు తండ్రి నీకు ఇవ్వాలా? నువ్వు తండ్రికి బిడ్డలాగున్నావా? నువ్వు తండ్రికి, నీ పరలోకపు తండ్రితో నీ సంబంధం కరెక్ట్గా ఉందా? నీ కరెక్ట్గా లేదు అని చెప్పటానికి ఆయన సింపుల్ ఒక క్లూ ఇచ్చాడు, నీ పెనిమిటిని తీసుకురాపో అన్నాడు. అంటే ఆమెనింది, నాకు సంబంధం బాగలేదయ్యా. ఎవరితో సంబంధం బాగలేదు? ఎవరితోనా? పెనిమిటితో కాదు, దేవునితో బాగలేదు అని చెప్పింది. ఆ దేవునితో బాగలేదు అని చెప్పే విధానమే, నాకు పెనిమిటి లేడయ్యా అంటే నా రిలేషన్ బాగలేదు. నా రిలేషన్ మనుషులతో చాలామందితో ఉంది, కానీ నాకు ఉండాల్సిన దేవునితో రైట్ రిలేషన్ నాకు లేదు అని చెప్పింది ఆవిడ. ప్రభు అన్నాడు, వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పావు, దేవునితో నీకు సంబంధం లేదు, మరి నేను ఎట్లా ఇస్తా? అప్పుడు ప్రభు అన్నాడు, కరెక్ట్గానే చెప్పావు, నీవు ఇప్పుడు ఉంటున్న ఆయన కూడా నీ భాగస్వామి కాదు అంటే. ఆమెనింది, వెంటనే టర్న్ చేసింది కదా. ఏం టర్న్ చేసిందన్న? మాటలు, కాన్వర్జేషన్. సహోదరులు మాటల్లో చాలా స్మార్ట్గా ఉంటారు కదా. ఆవిడనింది, రిలీజియస్ మాటలు. రిలీజియస్ మాటలు అంటే ఇదిగో ఈ ఆత్మీయమైన మాటలు అనమాట. ఇక అంతా అసలు ఆత్మీయంగా అంతా నాదే అన్నట్టుగా ఆత్మీయమైన మాటల్లోకి దించింది. ఏమనిందంటే, మీరు అక్కడ ఆరాధన చేస్తారు, మేము ఇక్కడ ఆరాధన చేస్తాం, అసలు దేవుడు ఎవరో మాకు తెలీదు, ఏం చేయాలో తెలీదు, ఆరాధన అంటే మాకు తెలీదు. ప్రభు అన్నాడు, మత సంబంధంగా జీవిస్తూ ఉన్నావు, ఎవరిని ఆరాధించాలో తెలీదు,
ఎక్కడ ఆరాధించాలో తెలీదు, ఎలా ఆరాధించాలో తెలీదు. ప్రభు అన్నాడు, నిజంగా తండ్రిని ఆరాధించువారు కదా, దేవుడు తండ్రిని ఆరాధించువారు. ఎవరినన్నా అన్నా, ఎవరిని? ఆ మాట మీరు పట్టుకోవాలా, తండ్రిని ఆరాధించువారు. అప్పటిదాకా వాళ్ళు ఏమంటారంటే దేవుడు అంటారు, కానీ యేసు ప్రభు వారు దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ ఆమె చెప్తుంది కదా, మా తండ్రి యాకోబు, మా తండ్రి యాకోబు అంటుంది కదా. అందుకని ప్రభు అన్నాడు, తండ్రిని ఆరాధించువారు. ఎలా ఆరాధించాలా? ఆత్మతో సత్యంతో ఆరాధించాలా అనేటప్పటికే ఆమె ఒక విషయాన్ని ఒప్పుకుంది. అయ్యా నిజమే, నేను భక్తిపరురాల్లాగా మత సంబంధంగా చర్చిలో బతుకుతున్నా కానీ దేవుడి గురించి నాకు తెలియదయ్యా, ఆరాధన నాకు తెలియదయ్యా, దేవుడు చాలా దూరంగా ఉంటాడు కదా, ఆయన విషయాలన్నీ మాకు తెలియదయ్యా. కానీ ఒక విషయం తెలుసు నాకు. ఏం తెలుసు అంటే, మా కోసం అన్నీ చెప్పటానికి, దూరంగా ఉన్న దేవుడి గురించి చెప్పటానికి, ఆయనతో మేము ఎలా సంబంధం పెట్టుకోవాలో మాకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఒక హెల్పర్ వస్తాడు. ఏం పేరు ఆయన పేరు? వెరీ గుడ్, మెస్సియా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మాకు. ఏం చేస్తాడు? అన్నీ చెప్తాడు, క్లియర్గా చెప్తాడు. దేవుడి గురించి చెప్తాడు, మా గురించి చెప్తాడు. మేము ఎలా దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలో అవన్నీ వివరంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడయ్యా. ఆయన కోసం ఎదురు చూస్తున్నామయ్యా మేము అనింది. ప్రభు ఏమన్నాడు? అయ్యో మీరు మర్చిపోయారా, నీతో మాట్లాడుతున్నాడే ఆయనే. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఓహో ఈయన మధ్యవర్తి, దేవుణ్ణి పరిచయం చేసే మధ్యవర్తి, మమ్మల్ని దేవునితో మా సంబంధం ఏర్పడటానికి సహాయం చేసే ఆయన కోసం మేము ఎదురు చూస్తున్నామే, ఆయనే ఈయన. అందుకని ఈమెం చేసింది తెలుసా? కొండ వదిలిపెట్టింది, పక్కన పడేసింది. ఒక దైవభక్తుడు ఏమన్నాడంటే, చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తూ అనుకునే సందర్భాల్లో బోలెడని, నేను కూడా అనుకున్నా, బోలెడని సార్లు బోధ కూడా చేశా. సమరయ స్త్రీ పాపాత్మురాలు మనం అనుకుంటాం. ఆమె అందుకనే ఎవరు తోడు లేకుండా, ఎవరు హెల్ప్ లేకుండా, అందుకనే పాపాత్మురాలు కాబట్టి ఒకతే వచ్చింది. ఒక దైవసేవకుడు ఇట్లా రాశాడు. ఏమని రాశాడంటే, సమరయ ప్రాంతాల్లో అలా జీవించేది ఆమె ఒక్కతే కాదు, బోల్డ్ అంతమంది ఉంటారు అట్లా. కాబట్టి ఆమె ఒక్కతే చెడ్డది, మిగిలిన గ్రామం అంతా మంచి, అట్లా ఏం లేదు, బోల్డ్ అంతమంది ఆమెలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆమె ఏదో ప్రత్యేకమైన పాపాత్మురాలు, ఘోరమైన నరకానికి వెళ్ళే అట్లా ఏం లేదు. ఆమెకేదో ఇంట్లో సడన్గా అవసరం పడి ఉంటుంది. ఇది కరెక్టో కాదో మనకు తెలియదు, నేను ఇది కరెక్ట్ అని చెప్పట్లా, కానీ మేబీ ఏదైనా కావచ్చు. మొత్తానికి ఏంటంటే సడన్గా ఇంటికి ఎవరైనా వచ్చారేమో, వాళ్ళకి అన్నం పెట్టాలేమో, లేకపోతే పొయ్యి మీద వంట వండుతూ ఉండగా నీళ్ళు అయిపోయినాయేమో, నీళ్ల కోసం అర్జెంటుగా వచ్చింది. ఇప్పుడు ఆమె అనింది, స్టవ్ మీద అన్నం ఉందో, రిలేటివ్స్ వచ్చారో, భర్త ఏమైనా అడిగాడో, లేకపోతే ఏం అవసరం వచ్చిందో ఇంటి దగ్గర అర్జెన్సీ తెలియదు, కానీ అవన్నీ వదిలిపెట్టి తన జీవితంలో ఈ పరిచయమైన మధ్యవర్తి ఉన్నాడే మెస్సియా, ఈయనే నాకు ప్రథముడు అని కడవ వదిలిపెట్టింది, పని వదిలిపెట్టింది. దాన్నే రక్షణ. యేసు ప్రభువు, హీఈస్ మై లార్డ్, హీఈస్ మై నంబర్ 1, హీఈస్ మై బాస్, హీఈస్ మై ఆల్ అని ఎప్పుడు అనుకుంటామో దాన్నే రక్షణ అనుభవం. అలా ఆమె ప్రభువుని స్వీకరించి ఆనందంగా వెళ్ళింది. ఇంతకీ ఆమె వెళ్ళింది, శిష్యులు వచ్చారు. శిష్యులు రాగానే ప్రభు ఏమన్నాడు? శిష్యులు అయ్యా భోజనం చెయ్యి అన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడన్నా? మీకు తెలియని ఏంటిది అది? వెరీ గుడ్ అక్క, చక్కగా చెప్పారు. చూడండి ఆ మాట చదువుదా, 4వ అధ్యాయం యోహాను సువార్త 32 అన్న. ఎస్ చదవండి అన్న ప్లీజ్. యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనం అన్న చదువుతాను. అందుకు ప్రభు ఇట్లా జవాబు చెప్పారు, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా. ఏంటిది ఆ ఆహారం? 34 కూడా చదవండి అన్న. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు. ఏంటిదంటన్నా?
నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మీకుంది ఆహారం? ఇప్పుడు మనం చదివామే 40వ కీర్తన. 40వ కీర్తనలో నీ చిత్తమును నెరవేర్చటమే నాకు సంతోషం. క్యాంబెల్ ముర్గన్ అనే ఒక దైవ సేవకుడు ఏమన్నాడంటే, ప్రతి విశ్వాసికి అన్నిటికంటే తృప్తిపరిచే ఒక పని ఉంటుంది అన్నాడు. ఏంటిదంటనా? ఎవ్రీ మ్యాన్ విల్ హ్యావ్ సంథింగ్ దట్ నరిషెస్ హిస్ సాటిస్ఫాక్షన్. డబ్బులు సంపాదిస్తే తృప్తి వచ్చింది, లేకపోతే ఏదైనా మంచి భోజనం చేస్తే భలే ఆనందంగా ఉంటుంది, ఇంకొక రకాల తాగితే రకరకాల ఆనందాలు భూమి మీద ఉంటాయి. కానీ అసలు నీ ఆత్మకు నీ ప్రాణానికి ఏం పని చేస్తే తృప్తి కలుగుతుంది? ఏం పని చేస్తే అలా ఒక పని ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఈ పని చేస్తే ప్యాషన్ అంటాం, మన ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో ప్యాషన్తో వర్క్ చేయడం. ఐ లైక్ దిస్ అన్న. వాట్ ఈస్ దట్ యు లైక్? విశ్వాసికి దేవుని చిత్తము నెరవేర్చే అనుభవంలో అంతకు మించిన పని, తృప్తి ఇంక దేనిలో లేదు. 40వ కీర్తనలు అంటున్నాడు, చెవులు నిర్మించావు, ఆయన చిత్తం నెరవేర్చడం. అలా అనేకమైన కీర్తనలో ప్రభువుని గూర్చినటువంటి సత్యాలు ఉన్నాయి. 118వ కీర్తనలో కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయి. మనం కూడా ప్రభువులో తృప్తి చెందే పనులతో, దేవుని చిత్తాన్ని నెరవేర్చే అనుభవాలతో ప్రభు సేవలో, ఆయన పనిలో ముందుకు వెళ్ళాలని ఈ తలంపులు ప్రభు మనందరి వినికిల్లో దీవించునుగాక.